కుటుంబ ప్రభుత్వం నిజంగా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, మధ్యతరగతి కుటుంబాల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పాలి మేడం, చాలా చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి, అందరిని ఆదరిస్తారు. మీ పేరు? నా పేరు దాసరి రాజు వాణి అండి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా అండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే అండి, ఇది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఏదైతే సూపర్ 6 అనౌన్స్మెంట్ చేశారో దానికి కట్టుబడి ఖచ్చితంగా ప్రభుత్వం వర్క్ చేస్తుందండి. అతను ముందు పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అంత అబద్ధాలు, మోసము, అంత మోసపూరితమైన పాలనే సాగించాడే కానీ ఎక్కడైనా ప్రజలకు, నిజమైన పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఏమీ అతను అనౌన్స్మెంట్ చేసిన పథకాలు కానీ కరెక్ట్గా అందింది లేదు. అమ్మఒడి అందులో ఒక భాగంగా ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమ్మఒడి కానీ 15,000 అన్నారండి. దాంట్లో ఒకటి మెయింటెనెన్స్ అని చెప్పి స్కూల్ అని ఒక 1000 రూపాయలు కట్ చేశారు. మళ్ళీ 13,000కి వచ్చారు. 13,000లో కానీ సరిగా ఇవ్వలేదు. 12,000 అన్నారు. 12,000 కానీ అందరికి అర్హులకు కానీ అవి అందలేదు. మధ్యలో 1 సంవత్సరం కానీ ఆపేశారు అమ్మఒడి కానీ. ఇప్పుడు ఏదంటే ఏదో ఒకటి బురద చల్లాలి ప్రభుత్వం పైన. వీళ్ళు ఇంకా ఇదే కొనసాగితే ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు ఈ కుటుంబ ప్రభుత్వమే వస్తుంది అని గుండెల్లో గుబేలు పడినట్టు ఏడో తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఏదో ఒక్కసారి మన అసెంబ్లీకి వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్కసారి బయటకు వస్తారండి. ఎప్పుడో అది అమావాస్యానికి, పౌర్ణమికో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అనవసర వ్యర్థ ప్రేరేపణలను పేలుతూ ప్రజల్ని ఊరికే మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తూ ఉంటే ఓర్వలేక ఏదో నోటుకు వచ్చినట్టు అర్ధరహితమైన పేలాపనలు చేస్తున్నారండి. అంతే తప్ప కుటుంబ ప్రభుత్వం నిజంగా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం, మధ్యతరగతి కుటుంబాల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. అలాగే రీసెంట్ గా చూసుకుంటే ఆయన అంటున్నాడు కదా అండి, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంవత్సరం అయిపోయింది, కొంచెం ఓపిక బట్టి కళ్ళు మూసుకొని తెరిస్తే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది, నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే, ఈ 3 ఏళ్ళు ఓపిక పట్టండి, రైతులకి రాబోయే రోజుల్లో మంచి రోజులు అనేది అందిస్తాను అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఏమండి, ఇక అది ఆయన కళలోనే అనుకోమనండి. ఇంకా 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు అయినా ఆయన ప్రభుత్వం అయితే రాదు. అది మాత్రం తథ్యము. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చి వచ్చి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పట్టించి ఒక రాజధాని లేకుండా చేసి ఈరోజు ఒక విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి నష్టం చేసిన వ్యక్తే తప్ప జగన్మోహన్ రెడ్డి మన 5 ఏళ్ల పాలనలో అంతా అప్పులు చేసి పెట్టారండి. ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు. లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ చంద్రబాబు గారు అంతా ఒక బాగా సమిష్టిగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపి ఎంతో మంచి పాలనకు ప్రభుత్వం ప్రజలకు అందించే విధంగా పథకాలు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఆంధ్రప్రదేశ్ సాగుతుందండి. ఇలాగే కొనసాగుతుంది. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆయన కళలాగే మిగిలిపోతుంది. ఇంకా ఎవరు చూస్తూ ఊరుకోరండి. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలందరికీ నేను కుటుంబ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరేమో ఈ ప్రభుత్వం చాలా మంచిది, ప్రజలకంతా అండగా ఉంది అని అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం రావడం వల్ల రైతులకి తీరని నష్టం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతులకే అసలు టీడీపీ పార్టీ అంటే అండి రైతు కుటుంబం అండి. ఇది ఒక కుటుంబం. ఇప్పుడు కూటమి చేరిన తర్వాత కానీ మొత్తం అంతా రైతులకే ఎక్కువ పెద్దపీట వేస్తారండి. మొన్న బడ్జెట్లో కానీ మీరు చూసారు కదండి. వచ్చే నెక్స్ట్ పథకంలో 20,000 ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 పథకాల్లో అనౌన్స్మెంట్ చేశారో ఖచ్చితంగా 20,000 మన రైతు భరోసా కింద మామూలుగా ఇప్పుడు అన్నదాత కింద వస్తుందండి. కేంద్ర ప్రభుత్వముది ఒక 6,000, మిగతా మన రాష్ట్ర ప్రభుత్వంది కలిపి 20,000 రైతుల అకౌంట్లో ఖచ్చితంగా ఇస్తారు అన్నమాట తప్పదండి. కూటమి ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ఎవరు ప్రజలు కానీ నమ్మరండి. ఆయన కానీ ఎప్పుడు ఇచ్చారండి? ఎప్పుడు రైతులకు రైతు భరోసా అని 15,000 చెప్పారు. 15,000 కానీ మళ్ళీ 12,000కి వచ్చింది. 12,000 కానీ 2 దప్పాల కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది.
ఈయన రాష్ట్ర ప్రభుత్వం 6,000 12,000 కానీ సరిగా నిజమైన రైతులకు అందకుండా ఆయన ఏదో కొంతమంది అంత ప్రలోభాలకు మాత్రమే ఉండే రైతులకు, నిజమైన పేద రైతులకు, నిజంగా రైతుకు చాలా వరకు అందలేదని నా అభిప్రాయం. అది ప్రజలందరికీ తెలుసు, ప్రజలంతా గమనిస్తున్నారండి. రైతు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే ఓటేస్తారు. కూటమి ప్రభుత్వమే ఇంకా 20 ఏళ్ళు కంటిన్యూగా సుభిక్షంగా రైతు ప్రభుత్వంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను అండి. అమ్మ మీ పేరు? రమణ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ మంగళగిరి పార్టీ ఆఫీస్కి? మాచర్ల నుంచి మేడం, లోయపల్లి గ్రామం. ఎందుకమ్మా అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? అక్కడ మరి వ్యతిరేకంగా చెప్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా పార్టీ వాళ్ళనే పట్టుకొని టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మేము కంప్లైంట్ ఇస్తే మా మీద కనీసం వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మరి ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. 60 లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు మమ్మల్ని చంద్రయ్య నరికినట్టు నరుకుతాము, మమ్మల్ని డబ్బులు అడిగితే ఎస్టీ కేసు పెడతాము అని చెప్పి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటమ్మా అసలు మీ సమస్య అనేది ఏంటి? సమస్య డబ్బులు అమౌంట్ కట్టాము మేడం, భూమి ఉండదని చెప్పి చూపిస్తే అది భూమి మీదకి సర్వేని తీసుకొని పోతే భూమి లేదు. మమ్మల్ని సీటింగ్ చేశారు డబ్బులు అమౌంట్ తీసుకొని. ఇప్పుడు ఆ అమౌంట్ అడిగితేనేమో మమ్మల్ని బాగా టార్చర్ పెట్టడం, ఫోన్లు ఎత్తకపోవటం, డబ్బులు ఇవ్వకపోవటం, మేము కంప్లైంట్ ఇస్తేనేమో వ్యతిరేకంగా చెప్పటం అట్లా చేస్తున్నారు. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని గవర్నమెంట్ని కోరటానికి వచ్చాం. అమ్మ మరి గత 5 సంవత్సరాల్లో స్పందన అని ఇవన్నీ పెట్టారు కదా, మరి అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? ఇచ్చినా తీసుకోలేదు మేడం, వైసీపీ వాళ్ళు కదా, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకున్నారు కానీ మా అలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇట్లా సామాన్యమైన రైతులకి న్యాయం చేస్తేనే ఎవరికైనా మంచి పేరు వచ్చింది. మరి రైతులు అని చెప్పేసి అని అంటున్నారు, రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నష్టం జరుగుతుంది అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే న్యాయం జరుగుతుంది. ఎక్కడెక్కడ అరాచకాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అమౌంట్ కట్టించుకొని ఎగనొగటం, మరి దాడులు చేయటం, కొట్టటాలు, తిట్టటాలు, నరకటాలు, చంపటాలు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. పోయిన ప్రభుత్వంలో ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము సమస్యలు చెప్పుకోవడానికైనా ఉంది. ఆ రోజు ఏ సమస్యలు మా మాట ఎవరు వినేవాళ్ళు కాదు. అట్లా జరిగింది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆడవాళ్ళని కూడా లేకుండా ప్రజలు ఇంత ఇబ్బందికి గురి చేశారా? ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. ఈ ప్రభుత్వమే బాగా చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఆడవాళ్ళని కూడా లేకుండా జగన్ గారి పరిపాలనలో ఇన్ని ఇబ్బందులు పెట్టారా ప్రజల్ని? పెట్టారు కదా, కనపడుతుందిగా, అందుకే కదా ఓడిపోయింది. ఏంటంటారమ్మా అసలు ఆయన చేసిన తప్పులేంటి? ఆయన చేసిన తప్పులేని చంద్రబాబు జైలు పంపించటమే. అదే బాగా మైనస్ గా మారిపోయింది అతనికి. అట్లా పంపించకూడదు. పైపెచ్చు మరి పాస్బుక్ లో నా పేరు మీదకి ఎక్కించుకుంటా అని చెప్పటం, మరి అవన్నీ నమ్మరు కదా ప్రజలు. అన్యాయం అయిపోయేది ఎవరు? ప్రజలే కదా. మరి మీరు అంత దూరం నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు, మరి మీ సమస్య అనేది గుర్తించి మీకు రావాల్సిన అమౌంట్ అనేది మాకు ఇప్పించాలి. మరి ఈ గవర్నమెంట్ ద్వారా మీకు ఇప్పిస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందేనే ఇక్కడ దాకా వచ్చాము మేడం. ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్పాలి మేడం, చాలా చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి, అందరిని ఆదరిస్తారు. ఎందుకు ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నారు? ఆయన చేస్తే కరెక్ట్గా ఉంటాయి కాబట్టి పనులు. లంచానికి తొల వంచడు, లంచం తీసుకోకుండా పనులు చేస్తారు. అదే ఇక్కడ ఈ ఆఫీస్కి అదే ప్రభుత్వంలో రావాలంటే పోయిన ప్రభుత్వంలో ఎంత లంచం అడిగేవాళ్ళు. ఇక్కడ మాకు ఎవరితో అవసరం లేకుండా మేమే డైరెక్ట్గా వచ్చి సార్ని కలిసే అవకాశం వచ్చింది. కానీ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా, మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటున్నారు కదా. ఏం లేదు, కానీ టైం పట్టుద్ది మేడం. అన్ని చేస్తాడు, ఏం వస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది. చేస్తాడు అన్ని, ఇబ్బంది ఏం లేదు. కొద్ది టైం పట్టుద్ది. ఇప్పుడు మన పిల్లలు పుట్టారు, పుట్టంగానే పెరగరు కదా, టైం పట్టుద్ది కొంచెం. అమ్మ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇలాగ ఎమ్మెల్యేలు కానివ్వండి, కింద ఉన్న లీడర్స్ కానివ్వండి, ఇలా ప్రజల్లోకి వచ్చి అందుబాటులో ఉన్నారా అంటే ఏం చెప్తారు? ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఏం తెలుసుకోలేదు, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకున్నారు. కానీ ఎవరికి కష్టమైంది, ఎవరికి ఇబ్బంది వచ్చింది అని తెలుసుకున్న వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఇవాళ మాకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి ఉంది. ఓకే, మా డబ్బులు కూడా మాకు ఇప్పిస్తారని మా ఎమ్మెల్యే గారు బెమ్మారెడ్డి గారు మాకు నమ్మకం ఉంది. అతని దగ్గరికి రేపు వెళ్తాం, సార్ దగ్గరికి.